కాలం కలిసి రానప్పుడు ఏం చేసినా కలిసి రాదు, ఏ విషయంలోనూ కలిసి రాదు. ఇప్పుడు మమతా బెనర్జీ విషయంలో కూడా అది జరుగుతుంది. మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోయారు, చివరికి పార్టీని కూడా కోల్పోయే పరిస్థితి. తాను సస్పెండ్ చేసిన వ్యక్తి ఇలా బెంగాల్లో ప్రతిపక్ష నాయకుడిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉన్న పరిస్థితి. ఇలా తన పార్టీ నుంచి దాదాపు 20 మంది ఎంపీలు విడిపోయి వాళ్ళు వేరే చిన్న పార్టీలో మెర్జ్ అయిపోయారు, ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిపోయారు, రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు. తన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మమతా బెనర్జీని నచ్చని పరిస్థితి. మమతా బెనర్జీ ఒకప్పుడు రోడ్డు మీదకి వస్తే విపరీతమైన జనాల క్రేజ్ ఉండేది, ఇప్పుడు కోడిగుడ్లు వేసి కొడుతున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి అదే. మమతా బెనర్జీ పక్కన ఉన్న పార్టీ నాయకుల పరిస్థితి కూడా ఎవరెప్పుడు ఎటు నుంచి కోడిగుడ్డు విసిరేస్తారో తెలియని పరిస్థితి. ఒకప్పుడు మమతా బెనర్జీకి ఎంత క్రేజో తెలుసా అండి. దేశంలో చాలా పెద్ద నాయకురారు. ఆ పరిస్థితి నుంచి జనం అసహించుకునే పరిస్థితిలోకి ఆమె వచ్చారు. సరే, లేటెస్ట్గా ఆమెకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిటా బెటా బెనర్జీ ఎవరైతే బెంగాల్ ప్రతిపక్ష నాయకుడిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకోబడ్డాడో అతని ఎన్నిక చెల్లదు అని చెప్పేసి ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ని కోర్టు కొట్టివేసింది, తోసిపుచ్చేసింది. మమతా బెనర్జీ చెల్లదు అని పిటిషన్ వేస్తే ఎట్టా? తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 80 మంది ఎమ్మెల్యేలు, 64 మంది ఎమ్మెల్యేలు రిటా బెటా బెనర్జీ మా శాసనసభ పక్ష నాయకుడు ఎన్నుకున్న తర్వాత దాన్ని స్పీకర్ ధృవీకరించిన తర్వాత చెల్లదు అంటే ఎట్ట కుదిరిద్ది అసలు? చెల్లదు అని చెప్పడానికి మమత ఎవరు? మమత కాదు కదా అపాయింట్మెంట్ చేయడానికి. ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు శాసనసభ పక్ష నేతని. మమత ఎమ్మెల్యే కూడా కాదు, భవానీపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఆవిడ ఎమ్మెల్యే కాదు. కాకపోతే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు టెక్నికల్గా. కానీ పార్టీ ప్రెసిడెంట్ శాసనసభ పక్ష నేతని ప్రమోట్ చేయరు, అంటే అపాయింట్మెంట్ చేయరు. శాసనసభ పక్ష నేతని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న వ్యక్తి శాసనసభ పక్ష నేత. మరి 2/3 ఎమ్మెల్యేలు రిటా బెటా బెనర్జీని తమ శాసనసభ పక్ష నేత ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఆ ఎన్నిక కాదు అని చెప్పడానికి మమతాకి ఏం అధికారం ఉంది? ఇంకా పార్టీ పదవిని మమత అపాయింట్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పటికీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి. కానీ అది రాజ్యాంగబద్ధ పదవి, అపోజిషన్ లీడరు శాసనసభ పక్ష నేత పదవి అనేది. దాన్ని మమత అపాయింట్మెంట్ చేయలేరు, ఒక పార్టీ ప్రెసిడెంట్గా అపాయింట్మెంట్ చేయలేరు. అది మమతా బాధ్యత కాదు. ఇప్పుడు ఆమె కోర్టుకు పోయినా, ఎక్కడికి పోయినా, అంతర్జాతీయ న్యాయస్థానానికి పోయినా ఆమెకు దక్కే న్యాయం ఏమీ ఉండదు. ప్రజలు తిరస్కరించిన నాయకురాలుగా మమత ఒక విలన్గా ఈ దేశ రాజకీయాల ముందు నిలబడ్డారు. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.